నమస్తే డియర్ పేరెంట్స్. ఈ పర్టికులర్ వీడియో మెసేజ్లో పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న ఒక క్వశ్చన్కి నా ఒపీనియన్, నా రికమెండేషన్ షేర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, పిల్లలని రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాలా వద్దా? అది కూడా ఏ పేరెంట్స్ అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ చెప్తానంటే, నా ఈ మెసేజ్ అంతా కూడా ఒక 2 లిమిటేషన్స్లో ఉన్నాయి, 2 కాంటెక్స్ట్స్లో ఉన్నాయి. సో ఆ 2 కాంటెక్స్ట్లో ఈ ఆన్సర్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. కాంటెక్స్ట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ క్వశ్చన్ స్టాండర్డ్ 4 నుంచి స్టాండర్డ్ 10 లోపిట 4 నుంచి 10 లోపు ఉన్న పిల్లల్ని మనం రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయొచ్చా వద్దా? సెకండ్ లిమిట్ ఏంటంటే, 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఏదైతే ఆలోచనలు ఉంటాయో, ఏవైతే హ్యాబిట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి పర్మనెంట్గా ఒక లైఫ్ స్టైల్ అయిపోతాయి. అవి చేంజ్ చేయడం తర్వాత చాలా కష్టం. 16 సంవత్సరాల తర్వాత నేర్చుకున్నవి అవి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అది మోటివేషన్ లెవెల్ బట్టి, నీడ్ బట్టి, పెయిన్స్ అని బట్టి దాన్ని కంటిన్యూ చేస్తారో లేదో కానీ అప్ టు 16 ఇయర్స్ వరకు ఎంత కష్టమైన ఒక మంచి విషయం కానీ వాళ్ళు నేర్చుకుంటే అది వాళ్ళకి లైఫ్ స్టైల్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి కష్టం అనిపించదు. ఈ 2 స్కోప్ ఆఫ్ లిమిటేషన్లో ఈ నా మెసేజ్ కాబోతున్నది. అయితే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలని ఎందుకు చదివించాలి అనే థాట్ వస్తుంది అని పేరెంట్స్ని అడిగితే అక్కడ 2 కామన్ ఆన్సర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆన్సర్ కొంతమంది పేరెంట్స్ అన్నారు అంటే, అక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందేమో అని. ఎందుకంటే పిల్లలు 24 అవర్స్ అక్కడ ఉంటారు, 24 అవర్స్ ఒక టీచర్స్ లేకపోతే ట్యూటర్స్ లేకపోతే స్టడీ అవర్స్ ఎవరైతే చదివిస్తారో ఉంటారు కాబట్టి 24 అవర్స్ చదువు మీద ఉంటారు కాబట్టి సో ఎడ్యుకేషన్ అక్కడ బాగుండొచ్చు అని. అండర్లైన్ ద వర్డ్ ఎడ్యుకేషన్ ప్లీజ్, నేను మళ్ళీ మాట్లాడతాను దీనికోసం. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, అస్సలు పిల్లల్ని భరించలేకపోతున్నామండి, ఎప్పుడు టీవీలే, ఎప్పుడు ఫోన్లే, ప్రతిదానికి తగువే, ప్రతిదీ వాళ్ళు ఎప్పుడు కూడా స్టబన్గా ఉంటున్నారు, రెస్పెక్ట్ఫుల్గా ఉండటం లేదు, బాధ్యతగా ఉండటం లేదు, ప్రతిదీ వాళ్ళని తోయాలి వెనకాల నుంచి చెయ్యు అని. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హాస్టల్లో పడిస్తే వాళ్ళకి పేరెంట్స్ వాల్యూ ఏంటో తెలుస్తుంది, వాళ్ళకి ఒక భోజనం వాల్యూ ఏంటో తెలుస్తుంది అని 2వ లైన్ ఆఫ్ థాట్ అనమాట. అయితే ఫస్ట్ లైన్ ఆఫ్ థాట్ గురించి మాట్లాడదాము. అక్కడ ఎడ్యుకేషన్ ఇంకా బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ అనమాట. అయితే ఎడ్యుకేషన్ బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ గురించి డిస్కస్ చేసే ముందు మన ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన పర్పస్ మంచి ఎడ్యుకేషన్ కోసం రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు తీసుకెళ్తున్నాం అనుకున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ ఏంటో ఫస్ట్ మనం తెలియాలి. అది ఎడ్యుకేషన్ ఏంటో అని మళ్ళీ కొంతమందిని అడిగితే అక్కడ 2 లైన్స్ ఆఫ్ థాట్స్. కొంతమంది పేరెంట్స్ లేకపోతే కొంతమంది చాలామంది అనుకోవడం ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్స్లో బాగా చదవాలి, అకాడమిక్స్ అంటే బాగా చదవాలి, అన్ని సబ్జెక్ట్స్ మంచి మార్క్స్ రావాలి, తర్వాత మంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఐఐటీఓ, నీటో లేకపోతే ఎంసెట్టో లేకపోతే అలాంటివి ఒక మంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వాళ్ళు పాస్ అవ్వాలి, అయ్యి మంచి జాబ్ వాళ్ళు రావాలి, దాంతో మంచి